వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ డిస్కషన్. నేను మీ హరీష్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో నేను మీ ముందున్నాను. సోషల్ మీడియాలో ఇప్పుడు రోజుకో కొత్త ఛాలెంజ్ వైరల్ గా మారటం, యువత దాన్ని ఫాలో కావటం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అయితే ఐస్ బకెట్, రైస్ బకెట్ ఛాలెంజ్, కీకీ ఛాలెంజ్ వంటి వాటి తర్వాత లేటెస్ట్ గా వచ్చింది 10 ఇయర్ ఛాలెంజ్. ప్రపంచమంతా ఇప్పుడు ఈ ఛాలెంజ్ గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఫేస్బుక్, ట్విట్టర్ వాడే వాళ్ళంతా ఇప్పుడు వేలం వేరుగా ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. 10 ఏళ్ల క్రితం నాటి ఫోటోను, లేటెస్ట్ ఫోటోను కలిపి ఫేస్బుక్లో పోస్ట్ చేయటమే ఈ ఛాలెంజ్. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తున్నా దీని వెనుక పెద్ద తతంగమే ఉందంటున్నారు టెక్ నిపుణులు. ఈ ఛాలెంజ్ వెనుక అనేక కోణాలు ఉన్నాయని, ఇదో బిజినెస్ ఐడియా కూడా కావచ్చని, కాబట్టి దీంతో జాగ్రత్తగా ఉండాలని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ ట్రెండ్ ఎలా మొదలైంది? ఈ ఛాలెంజ్ వల్ల ఎదురయ్యే సమస్యలేంటి? ఇప్పుడు చూద్దాం. ఫేస్బుక్లో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ ఉండాలనుకునే వారి కోసం కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది. అయితే తాజాగా కొత్త ఏడాదిలో సరికొత్తగా ఓ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదే 10 ఇయర్ ఛాలెంజ్. ఫేస్బుక్, ట్విట్టర్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న కొత్త ఛాలెంజ్ ఇదే. ఇందులో భాగంగా జనాలు తమ 10 ఏళ్ల క్రితం నాటి ఫోటోను, ప్రస్తుతం ఫోటోను తీసుకొని పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేయాలి. గతంలో ఎలా ఉన్నారో, ఇప్పుడు ఎలా మారిపోయారో ఆ ఫోటోలను చూస్తే అర్థమైపోతుంది. అదే 10 ఇయర్ ఛాలెంజ్. దీనికి వరల్డ్ వైడ్ గా విపరీతమైన స్పందన ఉంది. ఈ ఛాలెంజ్ మొదలైన 3 రోజుల్లోనే 52 లక్షల మందికి పైగా తమ ఫోటోలను షేర్ చేశారు. కొత్త ఒక వింత అంటారు. ఈ ఛాలెంజ్ కూడా అలాగే ఉంది. ఆ వింత కోసం అంతా పరుగులు తీస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ ఛాలెంజ్లో భాగమవుతున్నారు. శృతి హాసన్, కరణ్ జోహర్, శిల్పా శెట్టి, సోనమ్ కపూర్, టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా, ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఈ లిస్టులో చేరిపోవడంతో సామాన్యులు కూడా తమ ఫోటోలు షేర్ చేస్తున్నారు. 10 ఏళ్లలో తాము ఎంతగా మారిపోయామో చూసుకుంటున్నారు. తమ మిత్రులకు ఈ విషయాలను షేర్ చేస్తున్నారు. అయితే ఈ 10 ఇయర్స్ ఛాలెంజ్ దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయని సైబర్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఫేస్బుక్ తన కృత్రిమ మేధా వ్యవస్థకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఈ ఫోటోలను ఉపయోగించే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫేస్బుక్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇలా 10 ఏళ్ల నాటి ఫోటోలు, ఇప్పటి ఫోటోలు ఒకే దగ్గర చేరితే ఆ ముఖాల్లో వచ్చిన మార్పులను స్టడీ చేయడం ద్వారా మనుషుల మొహాలను గుర్తించే టెక్నాలజీని ఆ సంస్థ మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీ నేర పరిశోధనలో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కానీ ఫేస్బుక్ మాత్రం దాన్ని ఒప్పుకోవట్లేదు. యూజర్లకు తమ వెబ్సైట్లో ఫేషియల్ రికగ్నిషన్ ఆప్షన్ను ఆఫ్ చేసుకునే అవకాశం కూడా ఉందని సూచిస్తోంది. అయితే ఓ మంచి పని కోసం మనం పోస్ట్ చేసిన ఫోటోలు వాడితే తప్పులేదు, కానీ వాటిని దుర్వినియోగం చేసే అవకాశాలుండటమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. 10 ఏళ్ల క్రితం ఫోటోలను, ఇప్పటి ఫోటోలను విశ్లేషించడం ద్వారా బ్యూటీ ప్రోడక్ట్స్, ఇతర వైద్య సేవల ప్రకటనలను యూజర్లకు ఎక్కువ సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. అలాగే 10 ఏళ్లలో మరీ ఎక్కువ మార్పులు వచ్చినట్టు కనిపిస్తే అలాంటి వారిని ఇన్సూరెన్స్ సంస్థలు కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే మొత్తంగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉంది. ఫోటోల మార్పింగ్కు కూడా ఛాన్స్ ఉండటంతో కాస్త ఆచితూచి ఫోటోలను షేర్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.